గెలిచి వారంతా కూడా రైట్ నాగేంద్ర రైట్ T20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. రైట్ ప్రస్తుతం మనం గుడివాడ వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో గుడివాడలో ప్రస్తుతం సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, రైట్ చందు, మొత్తానికి ఏదైతే విశ్వ విజేతగా భారత్ మూడవసారి ప్రపంచ కప్ను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా టీమిండియా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో మరొకసారి ఏదైతే T20 వరల్డ్ కప్ను విజయం సాధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. గుడివాడలో చాలా అట్టహాసంగా ఏదైతే టీమిండియా గెలుపును చూసుకుంటూ ఉన్నారు. కొద్దిసేపటి కిందటి వరకు అంటే ఏదైతే ఇక్కడ టైం ఎక్కువగా దాటడంతో కూడా పోలీసులు ఇప్పటికే ఆ ప్రాంతం నుంచి అందరినీ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు, సీనియర్ అభిమానులందరూ కూడా ఈరోజు మ్యాచ్ని చూడడానికి వచ్చారు. ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. ఆయన మొదటి నుంచి కూడా మ్యాచ్ ప్రత్యక్షంగా చూశారు. సార్, ఎట్లా అనిపించింది ఈరోజు మ్యాచ్? ప్రధానంగా ఇండియా పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్గా బాగుందండి. కాకపోతే నేను గెలిచిద్ది అనుకోలేదు, కానీ ఈరోజు మాత్రం ఎక్సలెంట్గా చేశారండి. మొన్నే పోయేది అనుకున్నాం, కానీ వాళ్ళు కూడా కొట్టేవాళ్ళే, కానీ వికెట్లు తీయడంలో మంచి పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి బాగా గెలిచింది అనుకున్నాం. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఈరోజు చాలా అద్భుతమైన బ్యాటింగ్, స్టార్టింగ్లోనే అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. బుమ్రా కూడా మంచి బౌలింగ్ చేశారు. ఎట్లా చూస్తారు? అది చాలా బాగుందండి, చాలా బాగుంది. అలా చేయకపోతే కనుక మనకి ఈరోజు ఇలాగా ఇండియా కప్ వచ్చేది కదండి. నెంబర్ 1 చూడొచ్చు, సెలబ్రేషన్స్ చూస్తున్నాం, తపాసులు కాలుస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఏదైతే టీమిండియా గెలుపును అందరూ కూడా సెలబ్రేట్ చూసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రత్యేకంగా ఏదైతే ఇండియా విజయం అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్యాన్స్ ఇంకా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు ఇండియా పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? ప్రత్యేకంగా ఎక్సలెంట్ సార్, టీం వర్క్. ఇది టీం వర్క్ అండి, ఇండియన్ టీ కెప్టెన్ కానీ ప్లేయర్స్ కానీ, ఎస్పెషల్లీ మన అభిషేక్ శర్మ, అలాగే సంజు శాంసన్, అలాగే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంతా కూడా ఎక్సలెంట్గా చేశారు. అలాగే బౌలింగ్లో కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేశారు. ఫీల్డింగ్ కూడా బాగుంది, ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఇది తీన్మార్, ఏదైతే మనం జై హో తీన్మార్ అంటున్నామో ఖచ్చితంగా తీన్మార్ చేసి చూపించారు. అలాగే ఆ మొతారా స్టేడియం, గుజరాత్ స్టేడియం మనకు కలిసి రాదన్నారు, అది కూడా ఇక్కడ నుంచి మనకి లక్కీ స్టేడియంగా మార్చేశారు. కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా. అంటే ముఖ్యంగా ఏదైతే అభిషేక్ మీద అనేక విమర్శలు వచ్చినాయి, ఏదైతే ఈ వరల్డ్ కప్ అంతా కూడా అతను డిజాస్టర్స్గా మారాడన్న, కానీ ఇవాళ అతను ఆడిన ఇన్నింగ్స్ ఏదైతే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు ఈ వరల్డ్ కప్లో, ఎట్లా చూస్తారు అభిషేక్ బ్యాటింగ్ని? ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ ఈజ్ గ్రేట్ బ్యాట్స్మెన్ సార్. గ్రేట్ బ్యాట్స్మెన్స్ అంతా కూడా స్ట్రెస్ ఉన్నప్పుడే బాగా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తారు వాళ్ళంతా కూడా. అందుకే అభిషేక్ శర్మ నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయ్యాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. మీరు చెప్పండి, ఎట్లా అనిపించింది? బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేశాడు, ఎట్లా అనిపించింది? చాలా అద్భుతంగా అనిపించిందండి. బుమ్రా గారు బ్యాటింగ్ చాలా అద్భుతంగా అనిపించింది. అయితే విజువల్స్ చూస్తా ఉన్నాం, ప్రత్యేకమైనటువంటి బౌలింగ్ కూడా చేశారు. ప్రస్తుతం 2 అనీష్ కూడా మ్యాచ్ను ప్రత్యక్షంగా ఆయన కూడా చూశారు, ఆయనతో కూడా మాట్లాడారు. సార్, మ్యాచ్ ఎట్లా అనిపించింది? ఈరోజు ఓవరాల్గా ఇండియా మంచి పర్ఫార్మెన్స్ చేసింది, బ్యాటింగ్లోను బౌలింగ్లోను. ఎట్లా అనిపించింది? ఈ 3rd టైం కన్సిక్యూటివ్గా మనం విన్ అవడం అనేది చాలా హ్యాపీ అనిపించిందండి. ఈ విధంగా మనం పెద్ద స్టేజ్లో చూడటం కూడా పబ్లిక్తో హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. అంటే లెజెండరీస్ ఇద్దరు కూడా తీసుకుని వచ్చి కప్పును తీసుకొచ్చి ఇది ఇండియాదే అన్నట్టుగా కూడా చూపించారు. ముందు ఆ మూమెంటే ఇది ఇండియా సొంతం చేసుకున్నట్లుగా అనిపించింది. ఎట్లా? స్టార్టింగ్ నుంచే పాజిటివ్ సైన్ కనిపించింది. ఆ బ్యాటింగ్ కూడా బాగా చేయడం, బౌలింగ్ కూడా బాగా చేయడం మీద మనకి చాలా బాగా అనిపించిందండి. ఇది మొత్తానికి టీమిండియాకి సంబంధించినటువంటి విజయాన్ని అందరూ కూడా ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈరోజు 3వసారి టీమిండియా వరల్డ్ కప్ను సాధించడంలో అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ చాలా అత్యుత్తమైనటువంటి ప్రదర్శనను ఈరోజు టీమిండియా కనపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందరో మంది అంటే అటు వరల్డ్ T20కి సంబంధించినటువంటి బెస్ట్ బౌలర్ పైన, బ్యాట్స్మెన్ పైన విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, అంటే వారిద్దరిని మినహాయించినా కూడా వారిద్దరూ కూడా ఈరోజు పర్ఫార్మెన్స్ కూడా చూసాము. అటు వరుణ్ చక్రవర్తి కావచ్చు, అదేవిధంగా
ఏదైతే ఈరోజు ఆ బ్యాటింగ్లో అభిషేక్ శర్మ అదేవిధంగా సంజు శాంసన్ ఇద్దరు కూడా చాలా మంచి స్టార్ట్ అందించినటువంటి తర్వాత ఇన్నింగ్స్ చాలా అద్భుతంగా ముందుకు సాగింది. అదేవిధంగా కొనసాగింపుగా కూడా ఇషాన్ కిషన్ కూడా అదే విధమైనటువంటి ఆట తీరు అద్భుతంగా కనిపించారు. లాస్ట్లో శివం దూబే చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్తోనూ టీమిండియాని విజయ పాత్రలో కీలక పాత్ర వచ్చి బౌలింగ్లో కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన. బాపు అక్షర్ పటేల్ చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శన చేశారు. అటు జస్ప్రీత్ బుమ్రాతో ఇద్దరు కూడా టీమిండియాకు బ్యాక్ బోన్గా నిలిచారు ఈరోజు విజయ వివాదంలో. మొత్తానికి టీమిండియా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో మరొకసారి అంటే మూడవసారి విశ్వ విజేతగా నిలిచిందని చెప్పింది అనుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. T20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్